నోటి నుంచి వచ్చినప్పుడు అది ఒక పెద్ద శ్లోకంగా మారిపోయింది అనమాట. ఏమని చెప్పినాడు? ఆంధ్ర భాషామయం కావ్యం అయోమయం విభూషణం. ఆంధ్ర భాషామయం అంటే ఆంధ్ర భాషలో తెలుగు భాషలో రాసేటువంటి కావ్యము దేనితో సమానమంట? అయోమయం విభూషణం అంట. అయోమయం అంటే అర్థం ఏమి? తెలిసి తెలియకనే అర్థంలో వస్తుంది మనకు. మామూలుగా తికమక పడేవాడు అనేటువంటి అర్థంలో వస్తుంది మనకు అయోమయం అంటే. కానీ సంస్కృతంలో దానికి అర్థం ఏమంటే ఇనుము అని అర్థం అంట. సంస్కృతంలో అర్థం ఏమి? ఇనుము అంటే గొలుసు, ఇనుప గొలుసు. ఇనుప గొలుసు దేనికి వాడతాం మనం? జంతువులకు ఏదో పశువు పక్షులకు కట్టుకోవడానికి దానికి పెద్దగా విలువ ఉండదు ఇనుముకు. అదే బంగారం గొలుసు అయితే మెల్ల వేసుకుంటాం కదా అని మన భాషని ఆయన ఏం చేసినాడంటే ఆ ఇనుప గొలుసుతో పోల్చినాడు, తక్కువ చేసి మాట్లాడినాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడ ఆయన మామూలు మనిషి కాదు. వెంటనే ఇస్తాడు, కౌంటర్ వేస్తాడు ఆయన. వెంటనే ఆయన చేసి ఆ సంస్కృతంలోనే ఆయనకు తగ్గట్టుగానే ఆ మిగతా